ముందు ప్రతిపక్షం లేదు. ఇప్పుడు అలాంటి నేను మాట్లాడలేదు ఆ అమ్మాయితోటి అంత పెద్దగా మాట్లాడితే. ఇప్పుడు ఇప్పుడు చట్టము తన పని తను చేసుకుని పోతుంది అన్నప్పుడు అవన్నీ చూడండి, చెప్పండి, అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు. ఇప్పుడు అనవసరంగా ఆయన చెప్తా అన్నాడు, ఆయన కోసం అసెంబ్లీని పొడిగించండి అని ఈయన చెప్తే నడిచేది కాదు. అది ప్రభుత్వంలో గతంలో వాళ్ళు ఉన్నప్పుడు వాటికన్నిటి కూడా ప్రజల ముందు చెప్పుకోవాల్సి ఉండే, చెప్పుకోలేదు. శ్వేతపత్రం అడిగినా ఇవ్వలేదు. అప్పుడు ప్రతి దాని మీద ఏది అడిగినా కూడా వీళ్ళు అసలు దొరికితే కదా, వీళ్ళు ఉంటే కదా, మంత్రులకు ఇస్తే కదా, ప్రజలను కలిస్తే కదా. ఎక్కడ ఏం చేశారండి? లేదు, నువ్వు వినమ్మా. ఏ తప్పు చేయకపోతే భయమే లేదు కదా. ఎందుకు భయపడుతున్నారు? పోండి, ఎక్కడ పోవాలా న్యాయస్థానాలు ఉన్నాయి, ఏమున్నాయి, మీరు ప్రూవ్ చేసుకోండి. అది తప్పని ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వాన్ని కచ్చ సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే వచ్చిన మొదల నుంచే చేస్తుండే. ఎందుకు చేయలేదు? ఇవన్నీ ఇట్లా పొద్దున అంటే అధికారంలో వచ్చిన 4 రోజుల నుంచే వీళ్ళు ఎలా అరుస్తున్నారు, ఈ పథకాలేవి, డబ్బులేవి అని. ఖజానా మొత్తం కాల్ చేసుకొని పోయిన వాళ్ళని గురించి ప్రజలకు తెలియట్లేదా? వీళ్ళు ఎంత మాట్లాడినా కూడా ప్రజలు గుడ్డోళ్ళు గారు. వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు ఇన్ని దోపిడీలు, ఇన్ని కోట్ల రూపాయలు ఎవరెవరు పేదవాడిని ఎలా చేశారు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఏ రకంగా ఆఫీసులు కట్టారు, ప్రజలకు ఏ రకంగా అన్యాయాలు చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ పథకాల వైజ్ గా తీస్తే ఏమేమి నష్టం జరిగింది అవన్నీ కూడా తీసుకొని ఈ రోజు కాగ్ రిపోర్ట్ ని దగ్గర పెట్టుకొని ఆ కాగ్ రిపోర్ట్ లో వచ్చిన దాని ఎక్కడ డైవర్షన్ అనేది ఎవరికైనా తెలుస్తుంది. అది నేను ఈ అమ్మాయి అరిసినా లేకపోతే ఇంకెవరు అరిసినా అవసరం లేదు. అది కాగ్ రిపోర్ట్ లో డైవర్షన్స్ ఎక్కడెక్కడైనాయి, ఎన్ని వేల కోట్లు ఉండే, ఎట్లా ఇచ్చారు, ఏం చేశారు, దీనికి సంబంధించిన తప్పులు ఏమన్నా జరిగితే అది ప్రూవ్ చేసుకోవాలి కదమ్మా. దానికి ఎందుకు అరవడం? ఎందుకు? నిజాయితీ లేదా కక్ష సాధింపులు అంటే పాలోళ్ళ పగోళ్ళ? ఎవరు శత్రువులు ఉండరు రాజకీయంలో. నిన్నటి దాకా ఆ పార్టీలు ఉన్నారు, ఈ పార్టీలకు రాలేదా? ఈ పార్టీలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలకు పోలేదా? సో ఇదన్నీ కూడా అలా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని సమర్థించను. ఓకే, కేటీఆర్ గారి మీద ఇప్పుడు కేసు ఇంకా పడ్డదా, అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారని వెయిట్ అండ్ సీ. చేసేంత వరకు చూడండి, చేస్తారా లేదా చూడండి. ఇప్పుడు ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే, మా పార్టీ ఉన్నారా, వాళ్ళ పార్టీ ఉన్నారా, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాం కదా. అధికారుల దగ్గర నుంచి, పాత వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు అనుకున్నారో వాళ్ళని సమాధానాలు అడిగినప్పుడు సమాధానాలు చెప్పవలసిందే. సో చెప్పుకోనివ్వండి. ఆ లెవెల్ నేను ఇక్కడే చెప్తా, నేను చెప్పినప్పుడు వినుండే అని ఆయన ఆదేశించే పరిస్థితి దాటిపోయాయి. ఇప్పుడు అది వినడానికి వీల్లేదు. సో ఇప్పుడు అలా అమ్మాయి మాట్లాడిన దాన్ని నేను దాని గురించి కూడా నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని పొద్దు నుంచి రాత్రి దాకా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. సో అది నేను ఒక పెద్ద ఆమెలాగా, లేకపోతే ఆమె చిన్న చెల్లి కాబట్టి వినమ్మా, చిన్న చెల్లి కాబట్టి సరే రాజకీయంలో అలా మాట్లాడాల్సింది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ నిజంగా కూడా పాలిటిక్స్ లో ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతి అనేది గతంలో ఎలా ఉంది, 10 ఏళ్లలో ఏం నష్టం జరిగింది అనేది తనకు జరిగిన దాన్ని ఒక ఉదాహరణ తీసుకుని వెళ్ళడం కాదు. దళితుల బిడ్డలను అడుగుదాం, బీసీలను అడుగుదాం, గ్రాస్ రూట్ లో వెళ్దాము. ప్రతి ఊర్లలో కూడా జరిగిన దాన్ని చేస్తే గనక ప్రజలు ఏదో నిర్ణయానికి వచ్చి కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మీరు అంత కరెక్ట్ గా ఉంటే మీరు ప్రతిపక్షంలో ఎందుకుంటారనేది నా ప్రశ్న. సరే వచ్చాము, పథకాలు అసలు ఖాళీ ఖజానా పెట్టి అప్పులు కట్టడానికే పోతుంటే అసెంబ్లీలో చెప్తుంటే వింటలేరా ప్రజలు? అక్కగారు ఖాళీ ఖజానా అనేసి మీకు ఎలక్షన్ల ముందు తెలిసిందా, ఎలక్షన్ల తర్వాత తెలిసిందా? ముందే తెలిసింది. ఎలక్షన్ల ముందు మీరు 420 హామీలు జనాలకి ఎట్లిచ్చిండ్రండి? 6 గ్యారంటీలను జనాలకి ఎట్లిచ్చిండ్రండి? చేస్తాం కాబట్టి రైతులకు ఆల్రెడీ 3 తల్లి వినరా తల్లి. ఇప్పుడు మనం కూడా కొంచెము ఒక 5 సంవత్సరాలు కదా తల్లి, 5 సంవత్సరాలు 1 సంవత్సరం అయిపోయింది. మీరున్నప్పుడు కూడా ఇదే డైలాగ్ చెప్పారు కదా, మొన్నే పుట్టాము, అది చేసాము, ఇది చేసాము అన్నారు. సో ఇప్పుడు కానీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు రా తల్లి, ప్రజలు వింటున్నారు రా, చూస్తారు ప్రజలు. కష్టకాలం వచ్చినా కూడా రైతు బంధుని ఎప్పుడు ఆపలేదక్క. అవునా? రైతు బంధు లాంటి ఆపలేదు, కాకపోతే కోకాపేట లాంటి ల్యాండ్స్ అమ్మి రైతు బంధు. అమ్మా నువ్వు ఏ పార్టీ ఉన్నది నేనేం మాట్లాడాను. మన పార్టీలు పక్కన పెడతాం అనుకుందాం ఒక 5 నిమిషాలు. మనము ప్రాక్టికల్ గా మనం ఇద్దరు వెళ్ళి నువ్వు ఏ మండలి సెలెక్ట్ చేసుకుంటావో చేసుకో, నీ డాటా తెచ్చుకో, నా డాటా తెచ్చుకో, తెచ్చుకున్న తర్వాత ప్రజల ముందు పెడతాం తల్లి. పెట్టినాక
ప్రజల తీర్పును అడుగుదాం నాన్న. ఎందుకమ్మా ఇప్పుడు మనము ఇప్పుడు నువ్వు పార్టీ లెవెల్లో నువ్వు వరిసినవని నీకు ఉంటది బిడ్డ, నాకు ఉంటది నా పార్టీ. నేనైతే అట్లా కాదు, తప్పు జరిగితే నా పార్టీ జరిగినా సరే దానికి తప్పకుండా దాన్ని సరి చేసుకోవాలని చెప్పే వ్యక్తి నేను. సో రాజకీయాలలో బిడ్డ ఈ రోజు ఉన్నాయి, రేపు ఉండవు పరిస్థితి. ఎవరు నిజాయితీకి మనం పేటెంట్ రైట్లు తీసుకోలేదు. పనిచేస్తుడేందక్క అయినా మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఓటుకు నోటు దొంగ కింద పనిచేసేదక్క. అసలు కాంగ్రెస్ పార్టీ అట్లా అంటే ప్రతి వాళ్ళు రాజకీయాలు ఉన్న వాళ్ళ వెనకాల ఏదో ఒక చరిత్ర ఉంది చెల్లి. అసలు మనం ఎవ్వరు కూడా లేని వాళ్ళు లేరు. తెలంగాణ ద్రోహి అక్క తను. అమ్మా చెల్లి వద్దు నాన్న అట్లా. ఇప్పుడు ఎట్లా నువ్వు మంచిగా మాట్లాడుతున్నా నేను చూస్తుంటాను, కానీ కొన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనకి ఎవరు అమ్మా ఒక్క నిమిషం రా, నీకు శత్రువు కాదు కదరా. నువ్వు ప్రజల తరఫున మాట్లాడుతున్నావు, రైట్? నేను ప్రజల తరఫున మాట్లాడతాం అనుకుందాం. మనం పార్టీలు పక్కన పెట్టినానా? పార్టీలు అనేవి తప్పులు చేస్తాయి, డెఫినెట్ గా చేస్తాయి. చేసినప్పుడు ప్రజల యొక్క ముందు పెట్టాల్సిన బాధ్యత వచ్చినప్పుడు నేనైనా నువ్వైనా కామ్గా కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ తప్పు అయితే రైట్, తప్పు జరిగింది, నెక్స్ట్ టైం లా జరగకుండా ఉండాలి అనేది మనం ఇంటర్నల్ లో చెప్పుకోవడమే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఆయన నిజాతికి నీకేం తెలుసురా వాళ్ళు ఏం చేసిండ్రో? నువ్వెందుకు మనం ఎందుకు చెప్తాము? అయితే నేనేమంటా, వ్యక్తిగతంగా వద్దు తల్లి. పార్టీ లెవెల్లో ఉన్న దానికి పార్టీ లెవెల్లో మనం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాము. ఇప్పుడు మా పార్టీలో వాళ్ళు కూడా ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు తప్పు చేశారనుకో, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదమ్మా, ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయమంటున్నారు రేవంత్ రెడ్డి. దాని గురించి ఏం భేషజాలు లేవు తల్లి, భేషజాలే లేవు. పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు ఏదో ఇక్కడ చాలా మంచి వాళ్ళు అయిపోయారు, వీళ్ళు ఏదో నిజాయితీ పరులారు అనుకుంటే కళ్ళు ఉండి కూడా చూడలేని కపోతులు కాదు ప్రజలకు చాలా చైతన్యం వచ్చింది. అమాయక ప్రజలు మన తెలంగాణ వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా అందరినీ క్షమిస్తున్నారు కాబట్టి అలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ ఓటు అనే ఆయుధం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఈసారి ఈ అవకాశం ఇచ్చారు. సో ఇందులో ఉన్న దాంట్లో ఏమన్నా ఉన్నదాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు వినోద్ కుమార్ గారు, ముఖ్యంగా దీంట్లో అభివృద్ధి గురించి చర్చ వస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందంటారు? అంటే తెలంగాణ అనే అస్తిత్వం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం అభివృద్ధి సాధించిందండి. ఇప్పుడు అభివృద్ధి అస్సలే సాధించలేదు, టోటల్ వాళ్ళే తిన్నారనేది అన్ని అబద్ధాలు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి పెట్టుకోరు, ఎవరు పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవాళ ఒక ప్రభుత్వం